డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా ఉన్న నలుగురిని ఒకరోజు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దునేటి చాణక్య, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీఏ నవీన్ కృష్ణలను బుధవారం ఒకరోజు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నిన్న సాయంత్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి నంబర్లు కేటాయించిన కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని ఎక్సైజ్ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంతో సంబంధం ఉన్న అందరినీ బయటకు లాగడానికి ఆయన విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కేసులో అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసిన 4 నిందితులు ఇక్కడి కేసులోనూ నిందితులుగా ఉన్నారని, వారిపై పీటీ వారెంట్ అనుమతించాలని మరో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.